జనవరి ఫిబ్రవరి స్పీడ్ గానే వెళ్ళిపోయాయి కదా మనకి. కానీ ఈ మార్చ్ ఏంటో బాస్, రోజు కాదు అలాగని గంట కూడా కాదు, ఒక్కో నిమిషం కూడా ల్యాగ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మీకేమో గానీ నాకు మాత్రం పక్కాగా అదే ఫీలింగ్. అదే ల్యాగ్ ఫీలింగ్ ని మరింత పెంచేసిన సినిమా ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సుయోధన మూవీ. ట్రైలర్ మాత్రం చూస్తే ఏమనిపించిందో తెలుసా? ఓహో ఏదో కొత్త కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నా. అలాగే థియేటర్ కూడా వెళ్ళాను. కట్ చేస్తే అడ్డంగా దొరికిపోయాను బాస్. మొదట్లో కొంచెం బాగానే మొదలవుతుంది సినిమా. హీరో ప్రొఫెషన్ ఏంటి, ఎలా ఉంటాడు, ఏం జరుగుతుంది అనే ఇంట్రొడక్షన్. ఇక్కడ ఒక చిన్న పాజిటివ్ ఉంది. హీరో ఒక సౌండ్ డిజైనర్, సోలే ఆర్టిస్ట్ అని చూపించడం మనం జనరల్ గా సినిమాల్లో చూడం ఈ ప్రొఫెషన్. కాబట్టి అది కొంచెం రిఫ్రెషింగ్ ఫీల్ అయితే ఇచ్చింది. కానీ బాస్ ఆ రిఫ్రెషన్ ఒక 10 నిమిషాల వరకు. ఇప్పుడు మనం స్టోరీలోకి వచ్చేస్తే నేరుగా చూస్తే హీరో ఫాదర్ మీద అటాక్ జరుగుతుంది. అక్కడ నుంచి స్టోరీ పికప్ అవుతుందని అనుకున్నాం కదా, అయితే మాత్రం కాదు. అక్కడే స్టోరీకి కేల్కతం దుకాన్ బంద్. ఎలా తీసుకువెళ్తున్నారంటే జరగాల్సింది జరగదు, జరిగేది మనం ఊహించలేం. కాదు ఊహిస్తే మాత్రం చచ్చిపోతాం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏమిటంటే బోర్ గా అసలు చిరాకు వస్తుంది. రన్ టైం మాత్రం తక్కువగా ఉన్నా సరే, లేదా ప్రొఫెషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఎంతైనా సరే ఎంగేజ్ చేయలేకపోయింది బాస్. ఇప్పుడు సినిమాలో ఒక ఐడియా ఉంది. చిన్నప్పుడు హీరోకి ఒక వాయిస్ అయితే వినపడుతుంది, సుయోధన సుయోధన అని. అదే టైంలో కనిపించే వ్యక్తి దుర్యోధనుడిలా ఉంటాడు. చిన్నప్పుడు అది ఒక భయం, పెద్దయ్యాక దానికి ఒక లాజిక్. హీరోకి ఏదైనా సరే డేంజర్ ఉన్నప్పుడు అలా కనిపిస్తుందనే కాన్సెప్ట్ తో నడుస్తుంది. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ పూర్తిగా సీరియల్ లెవెల్ కి అయితే పడిపోయింది బాస్. మరి చూస్తే ఫస్ట్ హాఫ్ బోర్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం చిరాకునైతే పీక్స్ కి తీసుకువెళ్ళిపోతుంది. ఒక క్రైమ్ కేసు అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్. కానీ దాన్ని ఎలా చూపించారంటే ఒక తెలుగు సీరియల్ కి 1000 ఎపిసోడ్లు పెంచినట్టు చూపించారు. ఎవరు కిల్లర్ అని తెలుసుకోవాలంటే మన కళ్ళు మూయకుండా తల తిప్పకుండా పేషెన్స్ తో అయితే చూడాలి. అంత ల్యాగ్ గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే సస్పెన్స్, థ్రిల్, ట్విస్ట్లు ఉండాలి కదా. ఇక్కడ ఏమిటంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ ప్లీజ్ త్వరగా రివీల్ చేయండి, నేను వెళ్తా అని అనిపించింది. మరి విలన్ రివీల్ అయిన తర్వాత ఆహా షాక్ గా అనిపించాలిగా, కానీ ఇక్కడ మాత్రం అంతేనా అనిపిస్తుంది. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదు, రహస్యం అంటే రహస్యం కూడా. మినిమం ఇంట్రెస్ట్ కూడా రాలేదు బాస్. ఇంకా దీనికి మళ్ళీ మధ్యలో ఒక లవ్ స్టోరీ. కానీ ప్రతి సినిమాలో లవ్ స్టోరీ పెట్టాలా? కథకి అవసరం ఉంటే పెట్టండి, లేదంటే లేదు. రన్ టైం కోసం కుక్ చేసిన లవ్ స్టోరీ ఇంకా బోర్ పెంచింది తప్ప ఏమీ ఉపయోగం లేదు. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.